ప్రవీణ్ టెక్టివ్. సో ఇవాళ వీడియోకి వచ్చేసరికి టెక్ న్యూస్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లకొత్త ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఈ న్యూస్ అయితే యాక్చువల్లీ చెప్పుకోవాలంటే నేను హార్డ్వేర్ కేటగిరీలో పెడదాం అనుకున్నా, కానీ చాలా ఇంపార్టెంట్ విషయం కాబట్టి ఈ న్యూస్ అయితే స్టార్టింగ్లో చెప్పేసి ఏంటంటే మన ఇండియన్ ఓన్ 32-బిట్ ప్రాసెసర్ మైక్రో ప్రాసెసర్ అయితే వచ్చేసింది. ఇక్కడ ప్రాసెసర్ పేరు చూసుకున్న విక్రమ్ 32-బిట్ మైక్రో ప్రాసెసర్ అన్నమాట షోకేస్ అయింది ఇక్కడ సెమీకాన్ ఇండియా 2025లో అనమాట. సో ఇది ఏమంటారు ఇస్రో వాళ్ళదన్నమాట. సో ఇక్కడ విక్రమ్ సరబీ స్పేస్ సెంటర్ అది సెమీ కండక్టర్ ల్యాబొరేటరీ SCL అనేసి అయితే ఉంది. ఇండియన్ సెమీ కండక్టర్ మిషన్ ఈ ప్రాజెక్ట్ మీద తీసుకొచ్చిన 32-బిట్ది. ఇది దేనికోసం అంటే వెహికల్స్ ఎన్షూరింగ్ కంటిన్యూడ్ కంట్రోల్ ఫంక్షన్స్ అండ్ నావిగేషన్ క్యాపబిలిటీస్ డ్యూరింగ్ స్పేస్ మిషన్స్ కోసం అనేసి అయితే ఇక్కడ స్పెసిఫిక్గా మెన్షన్ చేసారు అన్నమాట. ఇక్కడ నా థాట్ ప్రకారం చూసుకుంటే మాత్రమే 32-బిట్ చూసుకుంటే ప్రాసెసర్ కార్డు చూసుకుంటే చాలా పెద్ద సైజ్ అనుకోవచ్చు, కానీ ఇండియన్ ఇంజనీర్స్గా మన ఇండియన్ ఓన్ ఆర్కిటెక్చర్తో పాటు తయారు చేయడం. ఇంకొక మంచి విషయం ఏం తెలుసా, ఇక్కడ ఇది మైక్రో ప్రాసెసర్ ఏదైతే ఉందో కంపాటబుల్ ఇది ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్స్కి కంపాటబుల్ టూల్ సెట్స్కి అండ్ ఆల్సో దాంతోపాటు అలాంగ్ సెట్ దాంతోపాటే ప్రొప్రైటరీ సైమల్టేనియస్గా ఇది ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్తో పాటు రెండింటితో పాటు కూడా కంపాటబుల్ ఉంటుంది అనేసి అయితే ఇక్కడ అప్డేట్ అయితే వచ్చింది. సో నా ఒపీనియన్లో మాత్రమే ఈవెన్ 32-బిట్ అయినా సరే ఇప్పుడున్న కరెంట్ జనరేషన్కి 4 నానోమీటర్ 3 నానోమీటర్స్ అనుకున్న టెక్నాలజీ చూసుకుంటే ఇది ఒక అచీవ్మెంట్ అనుకోవచ్చు. ఎక్కడ దగ్గర ఎంతో ఒక స్టార్ట్ చేయాల్సిందే కదా. ప్రస్తుతం 32-బిట్ స్టార్ట్ చేసారు, మెల్లమెల్లగా 22 నానోమీటర్స్ అక్కడ వెళ్తారు కాబట్టి చూద్దాం. ప్రస్తుతానికి అయితే మాత్రం ఒక ప్రాసెసర్ అయితే వచ్చింది మన ఇండియన్ వాళ్ళకి. నెక్స్ట్ చూసుకుంటే రియల్మీ నుంచి అన్నమాట. సో రియల్మీ వాళ్ళ రియల్మీ 15T స్మార్ట్ ఫోన్ అయితే అఫీషియల్గా లాంచ్ అయిపోయింది అండ్ ప్రీ ఆర్డర్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి అనమాట. స్మార్ట్ ఫోన్ చూసుకుంటే 21,000 రూపాయల ప్రైస్ ట్యాగ్తో పాటు కూడా వస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే షామీ నుంచి అన్నమాట. సో షామీ వాళ్ళ 15T ఇది అవుతుందో మీరు అది గీక్ బెంచ్లో స్పాట్ అయింది. ఇది మిరర్ డెన్సిటీ 8400 SSతో పాటు కూడా వస్తుంది అనేసి అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. పర్ఫార్మెన్స్ అది పాయింట్స్ ఉంటాయి కదా. సో సింగిల్ స్కోర్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే 1336 వస్తుంది అండ్ మల్టీ స్కోర్ చూసుకుంటే అది 1974 అనేసి అయితే అంటారు ఇక్కడ. సో మల్టీ కోర్ పర్ఫార్మెన్స్ అట్లా అనేసి అయితే అంటారు. సో చూద్దాం ఫీచర్ ఇంకొంచెం అప్డేట్ వచ్చినాక మీకు ఇంకొక అప్డేట్ చేస్తాం. నెక్స్ట్ చూసుకుంటే ఓపెన్ అయ్యే వాళ్ళు నుంచి అప్పుడు. సో ఓపెన్ అయ్యే వాళ్ళు అయితే ప్లాన్ చేస్తారు అన్నమాట. ఫస్ట్ బిల్డ్ పెద్ద డేటా సెంటర్ని 1 GW కెపాసిటీతో పాటు తయారు చేస్తున్నారు అనేసి అయితే ఒక అప్డేట్ వచ్చింది. కన్ఫర్మ్ అయ్యేదా కానీ ఆర్టికల్స్ ప్రకారం అయితే ఉంది, కొత్తగా వచ్చే అవకాశం ఉంది. సో దీనివల్ల ఏమైనా బెనిఫిట్ అవుతుంది అంటే మనకి ఇక్కడ కొంతమందికి జాబ్స్ వస్తాయి, ఐటీకి సంబంధించి డేటా సెంటర్స్ సంబంధించి వాళ్ళకి జాబ్స్ వస్తాయి అనమాట. అదొకటి మంచి విషయం అనుకోవచ్చు. అండ్ ఇంకోటి డేటా మన ఇండియాలో పడినే ఉంటుంది, అదొకటి మంచి విషయం అనుకోవచ్చు. నెక్స్ట్ సాఫ్ట్వేర్స్కి సంబంధించి న్యూస్ చూసుకుంటే లినక్స్ వాళ్ళ ఆపరేటింగ్ సిస్టమ్ గురించి అన్నమాట. సో ఇలా స్పెసిఫిక్గా చెప్పుకోవాలంటే లినక్స్ లైట్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్లో కొత్త వర్షన్ వచ్చింది. సో లినక్స్ లైట్ 7.6 అప్డేట్ తీసుకొచ్చారు. సో దీంట్లో లేటెస్ట్ అప్డేట్ ఉన్న సాఫ్ట్వేర్స్ ఏవైతే ప్యాకేజ్తో పాటు కూడా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇది యూబుంటు వాళ్ళ 24.04 LTS అప్డేట్తో పాటు వచ్చింది. లినక్స్ కన్నా 6.3తో పాటు కూడా వచ్చింది. అండ్ దీంట్లో క్రోమ్ వస్తుంది 139, క్రోమ్ థండర్బర్డ్ 128, లీబ్రే ఆఫీస్ 25.8, VLC 3.0.20, గింప్ 2.10.36 ప్రీ ఇన్స్టాల్ అంటే డైరెక్ట్ మీరు సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయగానే ఆటోమేటిక్గా బై డిఫాల్ట్గా ఇన్స్టాల్ అయిపోయి వచ్చేస్తారు మేడం. నెక్స్ట్ చూసుకుంటే వైన్ నుంచి అన్నమాట. సో వైన్ HQ అనే సాఫ్ట్వేర్ నుంచి. సో వైన్ HQ అంటే లినక్స్లో కూడా విండోస్కి సంబంధించిన గేమ్స్ ఆడడానికి యూజ్ అవుతుంది. దీంట్లో వైన్ 10.14లో IPv6 పింగ్ అండ్ సపోర్ట్ తీసుకొచ్చి VKD3D 1.17 అప్డేట్, మోనో ఇంజన్ 10.2 అండ్ 19 రకాల బగ్స్ అయితే సాల్వ్ చేసినట్టు అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేసారు అన్నమాట. సో యూజ్ చేసే వాళ్ళకి ఒక కొంచెం బూస్ట్ లాగా అనుకోవచ్చు. నెక్స్ట్ హార్డ్వేర్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే గిగాబైట్ వాళ్ళ నుంచి అన్నమాట. సో గిగాబైట్ వాళ్ళు అయితే ప్రిపేర్ అవుతారంట కొత్త మదర్ బోర్డ్ లాంచ్ చేయడానికి. ఇక్కడ గిగాబైట్ వాళ్ళ X870E Aros Master X3D ICE మదర్ బోర్డ్ అయితే AM5 సాకెట్ మదర్ బోర్డ్ అనమాట. సో ఇది ఐస్ మదర్ బోర్డ్ అనే 3D బ్రాండింగ్తో పాటు కూడా వస్తుంది. సో ఏంది స్పెషాలిటీ అని మనకి అఫీషియల్గా వచ్చినాక తెలుసు. ప్రస్తుతానికి అయితే మాత్రం కొన్ని ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, కానీ అఫీషియల్గా వచ్చినాక చూద్దాం అనేసి అయితే నేను వెయిట్ చేస్తున్నాను. సో ఇది లీక్ ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఇదనమాట.
నెక్స్ట్ చూసుకుంటే కొన్ని రీటైల్స్ ప్రకారం కూడా చూసుకుంటే AMD వాళ్ళది 2 ప్రాసెసర్లు అయితే బయటపడ్డాయి. సో Ryzen 7 9700F, Ryzen 5 9600F ప్రాసెసర్లు ఏవైతున్నాయో రీటైల్లో స్పాట్ అయినాయి అనమాట. సో ఇక్కడ చూసుకుంటే Ryzen 7 9700F చూసుకుంటే 8 కోర్ 16 ప్రాసెసర్, 40 MB క్యాష్ మెమరీతో పాటు 65 వాట్స్ పవర్ కన్జంప్షన్. Ryzen 5 9600F వచ్చేసరికి 6 కోర్ 12 థ్రెడ్ ప్రాసెసర్, 5 GHz స్పీడ్తో పాటు కూడా వస్తుంది, 38 MB క్యాష్ మెమరీ, 65 వాట్స్ పవర్ కన్జంప్షన్తో పాటు కూడా వస్తుంది అనమాట. ఇండియాలో కానీ లేకపోతే ప్రైస్ రాగానే మీకు అప్డేట్ అయితే చేస్తాం. నెక్స్ట్ గేమింగ్కి సంబంధించి న్యూస్ చూసుకుంటే మాత్రమే స్టీమ్లో డైయింగ్ లైట్ అనే గేమ్ ఏదైతుందో మంచి ఆఫర్ నడుస్తుంది. వీళ్ళ అప్కమింగ్ ఈ మంత్లో డైయింగ్ లైట్ ద బీస్ట్ అనే గేమ్ వస్తుంది అన్నమాట. దాన్ని బేస్ చేసుకొని వీళ్ళు పాత గేమ్ అయితే డైయింగ్ లైట్ అనే మెయిన్ గేమ్ ఏదైతుందో డిస్కౌంట్ వచ్చి 269 రూపీస్కి గేమ్ అయితే వస్తుంది అన్నమాట. హార్డ్వేర్ పరంగా చూసుకుంటే మాత్రమే 10 years బ్యాక్ గేమ్ అనమాట. ఈజీగా రన్ అయిపోతుంది. ఇది విండోస్, మ్యాక్, స్టీమ్ వాయిస్, లినక్స్ మల్టిపుల్ ప్లాట్ఫామ్స్లో కూడా రన్ అయిపోతుంది. సో ఈజీగా మీరు అయితే గేమ్ అయితే ఆడుకోవచ్చు అన్నమాట. నా ఒపీనియన్లో అయితే తీసుకోవచ్చు ఒక రికమెండేషన్ అయితే నేను మీకు చేస్తాను. సో ఇవి ఇవాళ నా టెక్ న్యూస్, గేమ్ న్యూస్, హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్కి సంబంధించిన న్యూస్లో కూడా యూస్ఫుల్ అయింది, మంచిగా అనిపించింది అంటే మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.